మౌని వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. చేయడం చాలా ఈజీ. నేను ఇది ప్రీమిక్స్‌తోనే చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఈ గులాబ్ జామ్‌ని ఐస్ క్రీమ్‌తో తినమని ఒక సినిమాలో చూశాను నేను. నా చిన్నప్పుడు. ఆ మూవీ ఏంటన్నది మర్చిపోయాను గానీ, ఈ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మాత్రం గుర్తుండిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో మనం కప్ మెజర్‌మెంట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి, ఏదైనా ప్రీమిక్స్‌ని గులాబ్ జామ్ ప్రీమిక్స్‌ని అయితే తీసుకోండి. ఇదే 2 కప్పుల గులాబ్ జాము పౌడర్ అయితే వచ్చింది. 180 గ్రామ్స్ ఉంది. దీనిపైన అయితే రాసి 2 కప్పులయితే వచ్చిందండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గాని. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో వేసేసుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని షుగర్ ఎంత వేసుకోవాలి అన్న డౌట్. ఒక కప్పుకి ఒక కప్పు పంచదార కరెక్ట్‌గా సరిపోతుందని రాసుంటుంది గానీ, మనకి 1.5 కప్పు పంచదార అయితే పడుతుంది. ఇప్పుడు మనం 2 కప్పుల గులాబ్ జామ్ ప్రీమిక్స్ తీసుకున్నాం వల్ల మనకి 3 కప్పుల పంచదార పడుతుంది. 3 కప్పుల దానికి 3 కప్పులు నీళ్ళు పోసేయండి. మీరు కొంచెం ఎక్కువ మనకి సిరవం ఉండాలి అనుకుంటే గనక మరొక అరకప్పు దాకా వేసుకోవచ్చు. నేనిక్కడ 3 కప్పులే వాటర్ పోసా. వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ప్యాన్ అయితే పెట్టేసి జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వనివ్వండి. అంతే, ఏం అవసరం లేదు. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, షుగరు బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోనే 2 యాలకులైతే దంచుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక్క స్పూను రోజ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మంచి టేస్ట్, మంచి అరోమాతో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా తీసుకున్న గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా! అందులోని ఒక టేబుల్ స్పూను మైదా అయితే వేసుకుంటున్నాను. మైదా వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మైదా వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ విడిపోతుంది అన్న బాధ ఏం అవసరం లేదు. చక్కగా రౌండ్ వచ్చేస్తాయి. మీరు కావాలితే పాలతో కలుపుకోవచ్చు, లేదా నీళ్ళతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేనిక్కడ వాటర్‌నే యూజ్ చేస్తున్నాను. వాటర్‌ని యూజ్ చేసుకొని మన చపాతీ పిండి కంట కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ, అంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీలో అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకున్నాను. ఈలోపు 10 నిమిషాలు అయిపోయింది. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని మనం తీసుకున్న గులాబ్ జాము బ్యాటర్‌ని మరొక్కసారి కలుపుకొని అందులోంచి చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకొని మనం రౌండ్‌గా గులాబ్ జామ్స్ అయితే చేసేసుకుంటాం. కానీ అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే మాత్రం ఏదైనా ఒక స్పూన్ తీసుకోండి. తీసుకొని దాని మెజర్‌మెంట్ ప్రకారం మీరు గులాబ్ జామ్ అయితే చేసుకోండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి. నేనైతే ఇక్కడ పెద్దవే చేస్తున్నాను. యాక్చువల్‌గా అందు మీద 40 వస్తాయంటారు కానీ 40 ఏం అవసరం లేదు నాకు. పెద్ద పెద్దయి చూడడానికి, తినడానికి అందంగా ఉండాలి అనుకున్నాను. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకొక 20 గులాబ్ జాములు అయితే అయినాయి. గులాబ్ జామున్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్‌గా చేసి కొంచెం నొక్కి పెట్టండి. అప్పుడు వాటిపైన ఏమైనా క్రాక్స్ ఉంటే అవి కవర్ అయిపోతాయి. తర్వాత స్లోగా రౌండ్‌గా చేసేయండి. చాలా ఈజీగా అయితే మీరు గులాబ్ జామున్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గులాబ్ జామ్ చేసేసుకున్నావా? రౌండ్ బాల్‌ని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యన, అరచేతుల మధ్యన పెట్టుకొని నొక్కి పెట్టి అయితే చేయండి ఫస్ట్. తర్వాత లైట్‌గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ ఇవ్వండి. ఎక్కడా క్రేక్ అంటూ లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మన ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పి చిన్ని పిండి ముద్ద అయితే చేశాను. వేడిగానే ఉంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములని అందులో స్లోగా వేసేయండి ఆయిల్‌లో. ఒక సైడ్ నుంచి వేస్తే కనుక అవి మీద పడడం, ఆయిల్ అవేమి ఉండవు. ఇలా వేయగానే చూడండి
గులాబ్ జాములు పైకి అయితే వచ్చేసినాయి. లాస్ట్‌లో వేసినవి మాత్రం ఇంకా రాలేదు. చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటో చెప్పనా? ఓవర్‌లోడ్ చేశాను. మీరైతే చేయొద్దు. అన్నీ ఒకేసారి అయిపోవాలి అనుకుంటే గనక ఇలాగే ఉంటుంది. వేసేసుకుని పైన అలా అలా కలుపుతూ ఉన్నాను. కొంచెం అక్కడక్కడ క్రాక్స్ అయితే వచ్చినియి. కానీ చాలా టేస్టీగా ఉన్నది. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. క్రాక్స్ వచ్చినా కవర్ చేసేసి మంచిగా ఉన్నవి మీకు చూపించొచ్చు. బట్ నన్ను నమ్మిన గోల్డ్ అండ్ డైమండ్స్‌కి నేను ఎలా చేస్తానో చూపించాలి కాబట్టి అదే విధంగా చూపిస్తున్నా. ఓవర్‌లోడ్ చేశాను కదా! సో, అందుకని కొంచెం క్రాక్స్ వచ్చినాయి. బట్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. చాలా చాలా బావున్నాయి. ఇలా నూనెలోంచి తీసేసా. అలా పాకంలో వేసేసా. ఇలా చేసుకోవడం వల్ల ఆ వేడికి గులాబ్ జాములు పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని భలే జ్యూసీగా, టేస్టీగా ఉంటాయి. ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి. 20 నిమిషాలు తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి. చూసారా ఎంత బావున్నాయో? చక్కగా ఉబ్బి అంతేనండి. ఈజీగా, టేస్టీగా గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి. పాకంతో తింటే మరీ టేస్టీగా ఉంటాయి కదా! ఆ సిరప్ నాకు భలే నచ్చుతుంది. అందుకని కొంచెం వేసుకొని మీకు చూపిద్దాం లోపల ఉడికిందా లేదా అని చెప్పి చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరినాయి గులాబ్ జామ్స్ అయితే. లోపల వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి చేయడానికి నాకు చాలా తక్కువ టైం పట్టింది. అయిపోవడానికి కూడా అంతకంటే తక్కువ టైం పట్టింది. డెఫినిట్‌గా చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.